హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ట్రిప్ వచ్చేసి సముద్రలింగాపూర్. అది వాటర్ ఫాల్ అని అంటారు. లైక్ 142 కిలోమీటర్స్ మా ప్లేస్ వచ్చేసి నిజాంపేట్. సో నిజాంపేట్ నుంచి 140 కిలోమీటర్స్. సో ద ట్రిప్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. గూగుల్ వచ్చేసి 2 hours చూపిస్తుంది, 2.5 hours చూపిస్తుంది. వచ్చి మనం ఎంతసేపు వెళ్ళగలుగుతాము. ఇదేనా ఫస్ట్ మోటో బ్లాగ్ కాబట్టి సో చాలా ఇష్యూస్ ఉంటాయి, లైక్ కెమెరా ఇష్యూస్, సరిగ్గా కనిపించేలాగా సరిగ్గా నేను కెమెరా సెట్ చేయకపోయి ఉండొచ్చు. సో చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ నెక్స్ట్ టైంకి వచ్చేసరికి నేను ఇంప్రూవ్ చేసుకుంటా. స్లోగా నేను GoPro కూడా తీసుకుందామన్న ప్లాన్లో. సో చూద్దాం. సో ఇట్స్ 8 అయ్యింది. ఓకే 8 అయ్యింది. స్టార్ట్ అయ్యాం ఫ్రమ్ నిజాంపేట్. చూడాలి. బట్ క్లైమేట్ అయితే ఫుల్ రైనీగా ఉంది. ఎప్పుడు రెయిన్ పడుతుందో తెలీదు. బట్ వీఆర్ ప్రిపేర్డ్. రెయిన్ వచ్చినా కూడా వెళ్ళిపోవడమే. సో అఫీషియల్లీ ఇదేనా ఫస్ట్ మోటో బ్లాగ్. చాలా రైడ్ చేశా, బట్ అఫీషియల్గా అయితే ఇదేనా ఫస్ట్ మోటో బ్లాగ్. ఇంకా చాలా చేద్దాం అని అనుకుంటున్నా. లదాఖ్ కూడా వెళ్దాం అనే ప్లాన్ ఉంది, బట్ ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత. వన్స్ మాకు ఎవరైనా పార్ట్నర్ దొరికితే, మా ఫ్రెండ్ ఒక మంచి పార్ట్నర్, వాడిని అడుగుతా. ఒకవేళ ఆడు ఓకే అనుకుంటే సో ట్రై చేద్దాం, లదాఖ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం ఈ ఇయర్లో. దేవుడా వర్షం పడినివ్వకుండా ఉండు చాలు. ఒక 2 hours తర్వాత నీ ఇష్టం. సో మేము టువర్డ్స్ బాచిపల్లి వెళ్తున్నాం. బాచిపల్లి నుంచి వే ఉందని చెప్పాడు మా ఫ్రెండ్. తను మ్యాప్ పెట్టాడు, నేనైతే పెట్టలేదు. తన్ని నేను ఫాలో అయిపోవడమే జస్ట్. నేను ఆ లొకేషన్ కూడా మీకు ఐ కార్డ్స్ వేస్తా, ఒకసారి చూడండి. ఇట్స్ వెరీ గుడ్ లొకేషన్. ఈవినింగ్ అయితే ఈ రోడ్ అంతా అసలు మనం వెళ్ళడానికి కూడా అసలు మనకి స్కోప్ ఉండదు, అంత ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి, ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ఫ్రీగా ఉంది. లేదంటే అసలు మనం ఇక్కడ నుంచి ఇలా వెళ్ళలేం, చాలా హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇది బాచిపల్లికి వెళ్ళే రోడ్డు. కంప్లీట్ గా డైరెక్ట్ బాచిపల్లి సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ వర్షం పడినట్టే ఉంది, చాలా వెట్టగా ఉన్నాయి. ఆల్మోస్ట్ బాచిపల్లి రీచ్ అయిపోయాం, దగ్గరలోనే ఉన్నాం. ఇంకా అక్కడి నుంచి రోడ్డు హైవే అని చూపించింది, బట్ ఏ హైవే టచ్ అవుతుంది అనేది నాట్ షూర్, చూడాలి. ఫైనలీ ఓఆర్ఆర్ మీదకి వచ్చాం, బట్ రూట్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాం. ఇది 2-wheeler వెళ్ళేది కాదు. సో శ్రీకాంత్ చూస్తున్నాడు ఎటు అని. ఇది బాచిపల్లి నుంచి కనెక్ట్ అయ్యే ఓఆర్ఆర్ అనుకుంటా, బట్ నాట్ ష్యూర్. సో శ్రీకాంత్ మ్యాప్ పెడుతున్నాడు. మ్యాప్ ఉంటే బెటర్ కదా, మాటిమాటికి బస్సులు చూసుకునేది. నా దానికైతే లేదు అది మ్యాప్, అదే ఫోన్ హోల్డర్ తన వెహికల్కి ఉంది. ఆల్మోస్ట్ ఒక 25 kilometers కవర్ చేసాం. హైవే వెనకాల ఉంది. ఇంకా హైవే నుంచి ఆల్మోస్ట్ ఇంకా 100 kilometers ఉంది. చూద్దాం ఎంత టైంలో. ట్రావెలింగ్లో కూడా మేము రాయల్ ఛాలెంజ్ తాగుతున్నాం. చూసారా, వాటర్ బాటిల్. ఇక్కడ టిఫిన్ చేసాం, వాటర్ బాటిల్ అడిగితే రాయల్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ నియర్ టు ద లొకేషన్. జస్ట్ ఇంకో 15 kilometers ముందు మాకు ఒక ఇంట్రెస్టింగ్ బర్డ్ తగిలింది, అందుకే ఇక్కడ ఆగాం. సో కామారెడ్డి డివిజన్, ఇది వైల్డ్ లైఫ్ అనమాట. మేబీ ఇది ఫారెస్ట్ అనుకుంటా. ఈ ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలనుకో. మా బైక్స్ కొంచెం ఒక 5 minutes రెస్ట్ ఇస్తున్నాం. 5 minutes, ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతాం. లొకేషన్ అయితే సూపర్. సీరియస్లీ చాలా బాగుంది. కానీ ఇంకా వాటర్ ఉండుంటే డిసప్పాయింట్ అయ్యకుండా ఉండేవాళ్ళం. బట్ ఓకే, సమ్టైమ్స్ హ్యాపెన్స్. బట్ ఇక్కడ కాలు దిగిపోతుంది. మేబీ ఇదంతా వాటర్తో ఫిల్ అయిపోతుంది కదా, సో దానివల్ల కొంచెం చాలా హార్డ్గా లేదు. ఇలా అంటుంటేనే వెళ్ళిపోతుంది. వాటర్ అక్కడ దాకా ఉండాలి, కానీ వాటర్ ఇక్కడ దాకే ఉంది. ఇక్కడ ఈ కింద వరకే ఉంది. ఇది ఆల్మోస్ట్ ఫుల్గా ఇదంతా నిండిపోద్ది. నేను ఏదైతే నించున్నానో ప్లేస్
ఆ ప్లేస్ మొత్తం నిండిపోద్ది. నిండిపోయి ఫుల్ వాటర్ వచ్చేసి ఆ పై వరకు రావాలి వాటర్, కానీ నో వాటర్. సో ఆబ్వియస్లీ ఉన్నదాంతోనే ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఫైన్, లొకేషన్ అయితే బాగానే ఉంది, ఫ్యామిలీతో కూడా రావచ్చు. పెద్దగా రోడ్స్ రోడ్స్ ఏం లేవు, చాలా బాగున్నది రోడ్స్. బట్ పోలీస్ చెకప్ మాత్రం ఉంది, అదొకటి చూసుకోండి. అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఈ విలేజ్ ఏ విలేజో కానీ విలేజ్ అయితే చాలా బాగుంది. విలేజ్ చాలా బాగుంది కదా. సముద్రం మీకు చూపిద్దాం అనుకున్న వాటర్ ఫాల్స్ ఇవే, బట్ వాటర్ అయితే లేదు. కానీ పెద్దది, లైక్ మేబీ ఎప్పుడు చేశారనేది తెలియదు, కానీ ఇక్కడ దాకా ఆల్మోస్ట్ ఆ వాటర్ వచ్చేసి ఇక్కడ వరకు ఫిల్ అయ్యి ఇక్కడ నుంచి కిందకి పడి అలా ఫ్లో అవుతుంది ఆ కిందకి, ఆ లోపలికి. బట్ అది ఎక్కడికి వెళ్తుందనేది తెలియదు, కానీ బట్ ఇది కొంచెం పెద్దదే, అంత చిన్నదైతే కాదు. చూడండి, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చాలా ఫీట్ కిందన ఉంది. అలా అలా వాటర్ కిందకి పడేటప్పుడు ఎవరైనా ఇక్కడ సరదాగా కూర్చోడానికి కానీ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. బట్ ఇక్కడ మనకి వచ్చేసి వాటర్ లేదు, చాలా వెనకాల ఉంది వాటర్. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫిల్ అవ్వాలి, ఫిల్ అయితే తప్ప ఇక్కడికి కిందకి రాదు. ఆగస్ట్లో బెటర్ ఇక్కడికి రావాలనుకుంటే. సో మా వాడు చూడండి కిందకి కూడా వెళ్ళాడు. వాటర్ ఉంటే మనకి ఆ సోర్స్ ఉండదు, కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఫుల్ ఫ్లోట్ ఉంటుంది కాబట్టి కష్టం. అంటే రాళ్ళు కూడా చూడండి, చాలా రాళ్ళు ఉన్నాయి కింద. అండ్ ఇవి కూడా చూడడానికి చాలా షార్ప్గా ఉన్నాయి. మేబీ మనం వాటర్ వచ్చినా కూడా కిందకి వెళ్ళడానికి స్కోప్ అయితే ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రాళ్ళు మనకి తగిలే ఛాన్సెస్ ఉంటాయి, పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడ దాకా మనం చేయాలనుకుంటే ఇక్కడ దాకా, అక్కడ వరకు దిగచ్చు. కిందకి అయితే మాత్రం అసలు నాకు తెలిసి ఛాన్స్ అయితే లేదు. ఇట్స్ ఇంపాసిబుల్ ఐ గెస్.